దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేని ఆంధ్రప్రదేశ్ ను ఆక్వా సాగులో అగ్రగామిగా నిలబెట్టిన రక్షణ రంగం నేడు కూటమి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపడుతుందని పాలన వల్ల ఏఎంసీఏ ప్రాజెక్టు వెంటాడుతుందని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చేటప్పటికి కంప్లీట్ గా విదేశాలకు ఎగుమతి 95% విదేశాలకే ఎగుమతి. ఈ ప్రధానమైన రంగం పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటది. రిస్క్ సాగు అనేది ఒక 20 నిమిషాలు ఏరియేటర్ నడకపోతే మొత్తం 100% రొయ్యలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. అంటే పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రిస్క్ కల్చర్ చేస్తూ కూడా ఎక్కడో అనేక దేశాలకు విదేశాలకి రొయ్యలను అందిస్తున్న రైతులు మన రైతులు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉంటారు. అలాగే మత్స్యశాఖ మంత్రి గారు ఒక వైస్ చైర్మన్ గా, అలాగే రైతుల ప్రతినిధి ఒక వైస్ చైర్మన్ గా, 2 వైస్ చైర్మన్లతో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ దీంట్లో ఒక మెంబర్ గా, మరలా రైతుల ప్రతినిధుల మెంబర్లుగా యాప్సెడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఫీడ్ కంపెనీలు వాళ్ళ ఫీడ్ ధర పెంచాలన్నా, లేకపోతే యాంటీబయాటిక్స్ వినియోగం విషయంలో కానీ, లేకపోతే సీడ్ క్వాలిటీ సీడ్ సప్లై విషయంలో కానీ, ఇవన్నీ కూడా రొయ్యల ధరల విషయంలో ధరలు పడిపోయినా కూడా వీటన్నిటిలోనూ యాప్సెడా నియంత్రణలోనే జరగాలి. యాప్సెడా మీటింగ్ లో నిర్ణయించిన తర్వాత మాత్రమే ఫీడ్ ధరలు రేట్లు పెంచుతూ జరగాలి. కానీ రాష్ట్రంలో కరెక్ట్ గా 2 నెలల క్రితం రొయ్యల మేతల కంపెనీలు ₹4 ఏకపక్షంగా యాప్సెడా మీటింగ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ₹4 పెంచినాయి. అప్పుడు ఎక్కడ కూడా యాప్సెడా తరపు నుంచి సో యాక్టివ్ గా ఉండవలసిన మత్స్యశాఖ మంత్రి గారు కానీ, యాప్సెడా వైస్ చైర్మన్ కానీ, అయితే చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాల. ఎప్పుడైతే రెస్పాండ్ కాలేదో ఇప్పుడు మళ్ళా 3-4 రోజుల నాడే ఇమీడియట్ గా వెన్నామి రొయ్యలకేమో కేజీకి ₹8, టైగర్ రొయ్యలకేమో కేజీకి ₹10 ఒకేసారి పెంచారు. ఒకేసారి పెంచిన వెంటనే సో వ్యవసాయ శాఖ మంత్రి గారు, మత్స్యశాఖ కూడా ఆయనే మంత్రి గారు, ఇప్పుడు యాప్సెడా కూడా ఆయనే. కాబట్టి ఆయన ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాము. మత్స్యశాఖ కమిషనర్ నోటీస్ ఇస్తున్నారు. యాప్సెడాతో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ఎలా ధరలు పెంచుతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ రొయ్యల సాగు సంక్షోభంలో ఉంది. సో యుద్ధం ప్రభావంతో రొయ్యలు ఎగుమతులు సరిగా వెళ్ళగా కొనుగోలుదారులేమో ధరను తగ్గించారు. ఈ సంక్షోభంలో మేత ధరలు పెంచితే రొయ్యల రైతులు సంక్షోభంలోకి వెళ్తారు అని మంత్రి గారి ప్రకటనలోనే ఉంది. ఇదే ప్రకటన మరి యాప్సెడా ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉన్న యాప్సెడాతో సంబంధం లేకుండా యాప్సెడా నియమ నిబంధనలో ఫీడ్ ధర పెంచాలి అంటే యాప్సెడాలో చర్చించి సో కంపెనీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, అధికారులు మొత్తం అందరి సమక్షంలో చర్చ జరగాలి. ఒకవేళ వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ధరలు పెరిగితే వాళ్ళకి ఏ రకంగా మొత్తం టోటల్ ఫీడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. పెరిగిన ఇంగ్రీడియంట్స్ ధరలనే కాదు, తగ్గిన ఇంగ్రీడియంట్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి చర్చ జరగాలి. ఎక్కడ చర్చ జరగకుండా ఎలా పెంచారు అంటే ఇది ప్రభుత్వానికి ఏమాత్రం అయితే తలదీసేసినంత పని. ప్రభుత్వం ఒక చట్టం అమల్లో ఉండగా ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా యాప్సెడా ఉండగా, మత్స్యశాఖ మంత్రి గారు లేకపోతే దానికి యాప్సెడాకు ఒక వైస్ చైర్మన్ ఉండగా కంపెనీలు ఏకపక్షంగా ₹10 పెంచినయి అంటే ఇది ఎవరి అసమర్థత? సరే ఒక్కసారి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ రోడ్డు మీద ఎక్కారు. అలాగే ఫీడ్ బ్యాగుల్ని తగలబెట్టారు. దాని మీద రెస్పాండ్ అవుతూ నిన్న యాప్సెడా మీటింగ్ పెడుతున్నామని చెప్పి మీటింగ్ పెట్టారు. ఇంత సీరియస్ ఇష్యూలో జూమ్ మీటింగ్ అంశం అయింది. సరే జూమ్ మీటింగ్ తర్వాత కూడా ఏం ప్రకటించారంటే పెంచిన మళ్ళీ జూమ్ మీటింగ్ లో బహుశా నేను అనుకోవడం రైతుల ప్రతినిధులు అబ్జెక్ట్ చేసి ఉంటారు చర్చలో ఏదన్నా కానీ. మళ్ళీ 15వ తారీఖు నాడు ఫిజికల్ మీటింగ్ పెడతామని చెప్పి అనౌన్స్ చేస్తూ 15వ తారీఖు వరకు ఈ పెంచిన ధరలని సస్పెండ్ చేశాము, అమల్లో చేయలేదు అని చెప్పి ప్రకటన ఇచ్చారు. కానీ వెంటనే ఇది మాత్రమే పత్రికలకి, అన్ని పత్రికలకే వచ్చింది. ఈవెన్ సాక్షిలో కూడా వెనక్కి తగ్గిన ఫీడ్ కంపెనీలోనే వచ్చింది. అంటే అధికార యంత్రాంగం రిలీజ్ చేసిన ప్రకటన బట్టి వచ్చింది వార్త. నా దగ్గర ఉన్న ఆధారం ఇమీడియట్ గా
आप लोगों को ఇది मालूम వెంటనే होगा ఆ कि మీటింగ్ नायडू జరిగిన गांधी వెంటనే को ఫీడ్ కంపెనీలు अनेक अंतर्राष्ट्रीय డిఫరింగ్ ద सम्मान ప్రపోజ్డ్ भी షిప్ प्राप्त ఫీడ్ हुए। ప్రైస్ రివిజన్ World ప్రీ Economic స్టేక్ హోల్డర్స్ Forum మీటింగ్ షెడ్యూల్ ఆన్ तथा अन्य 15/5/2026 ने అంటే इनकी achievements మేము को ఈ acknowledge పెంచిన किया। ధరలని నిలుపుదల Profit చేయడాన్ని नाम మేము की డిఫర్ magazine అవుతున్నాము ने అని तो చెప్పి ఇమీడియట్ గా 2001 में ही స్పెషల్ చీఫ్ इन्हें seven సెక్రటరీకి working wonders గవర్నమెంట్ కి में లెటర్ शामिल किया పెట్టారు. था, అంటే जो अपने ఏమిటిది आप में इनकी क्षमता को రైతాంగాన్ని दिखाता है। మభ్య పెడుతున్నారా आपका లేకపోతే ఇంత temperament సంక్షోభంలో मैं ఇంత अच्छी तरह తీవ్ర जानता हूं, గందరగోళంలో scientific है, రైతాంగం और మొత్తం IT కూడా और innovation को लेकर ఆందోళన చెందుతున్న आपका సమయంలో focus ఇది మొత్తం incredible రైతులు है, మొత్తం और కూడా यही ఇది कारण ప్రభుత్వానికి है कि తెలిసే Google జరిగింది जैसी అని చెప్పి बड़ी విమర్శ చేస్తున్న और టైంలో multinational company అంటే మీకు लाखों యాప్సడాకి करोड़ों తెలియకుండా रुपए के కంపెనీలు अपने పెంచినాయి AI అనే data మాటను center ఎవరు కూడా की రైతులు स्थापना యాక్సెప్ట్ के लिए చేయలేకపోతున్నారు. आंध्र మీరు प्रदेश को చెప్పినప్పటికీ ही కూడా छूटी है। మళ్ళా నిన్న और మీరు